Sir, Yes. I have a question. Last point you said, the people who are influential don't Mhm. fear to say what you are, what a kind of person you are, the opposite person. Yes. You're right. They don't go for pleasing. They don't go for Is it, pleasing. is it there a possibility that they say truth about themselves also? They express their negatives openly. The Does reason the reason they are able to say something to others is because they do the same thing with themselves. can you elaborate? అచ్చా నేను మీరు Hmm. వీక్నెస్ గురించి అన్నారు చూసారా, Ah, దాన్నే మన భాషలో వల్నరబిలిటీ అంటామండి. వల్నరబిలిటీ yeah. అంటే నా వల్నరబిలిటీ సిచ్యువేషన్లో నన్ను నేను ఎలా క్వశ్చన్ చేసుకుంటానో అదే నాకు ఆ ధైర్యాన్ని ఇస్తుందని ఎదుటి వ్యక్తికి చెప్పగలిగే ధైర్యం. Okay. నాకు నా వల్నరబిలిటీని, నా వీక్నెస్ ని క్వశ్చన్ చేసేటటువంటి ధైర్యం నాకు లేకపోతే ఎదుటి వ్యక్తికి చెప్పే ధైర్యం కూడా నాకు రాదండి. అప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకోకుండా నేను ఎదుటి వ్యక్తిని అడుగుతున్నానంటే అది అప్పుడు క్రిటిసిజం అండి. అది క్రిటిసిజం. సో ఇప్పుడు కూడా నేను ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడడం లేదండి. నేను మాట్లాడుతుంది కేవలం మన గురించి. మనం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి కదా? Okay. I want a clarity of something. Yes. Suppose a person X is influential, means he is influencing people. Let us say, whatever it is you say, it is positive influence or negative influence, it is not at all influence, but people see it as influence. But what if he speaks both positives and negatives of his openly? How do you feel like? Then I think people start judging, is it a good thing of saying whatever he has negative, expressing his negative? There is a difference between authenticity and transparency, and let's understand this. Okay. There is a difference between authenticity and transparency, and okay kada this is what triggered నేను my mind. ట్రాన్స్పరెన్సీ అంటే నేను ఉన్నదంతా చెప్పేసుకుంటూ పోతా ఉన్నాను ట్రాన్స్పరెన్సీ. ఆథెంటిసిటీ అంటే నేను ఏది చెప్తున్నానో అది నిజాయితీగా చెప్తున్నానా లేదా. ఓకే. ఒకటి. రెండోది, అసలు అది చెప్పే ఉద్దేశం నాలో నిజాయితీగా ఉందా లేదా. నేను మీకు మంచి చెప్తూ ఉండొచ్చు, కానీ దాని నా ఇంటెన్షన్ రాంగ్ అయి ఉండొచ్చు. నా ఇంటెన్షన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను చాలా మంచివాడిలాగా మీకు సలహా ఇచ్చేస్తూ ఉండొచ్చు. మీకు అర్థమైందండి? అప్పుడు ఐఎమ్ బీయింగ్ ఇన్ఆథెంటిక్ టు మై సెల్ఫ్. ఒకటి. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా మీకు తెలిసిపోతుందండి నేను ఇన్ఆథెంటిక్ గా మాట్లాడానని. Do you get that point అండి? Yes sir, yes. Now I got it. Transparency. ఏ రోజైతే మీకు తెలిసిపోతుందో ఆ రోజు ఎలా ఉంటుందండి, మీరు నా పట్ల మీ దృక్పథం ఏమవుతుందండి? We don't even see you. కదా? ఫర్గెట్ దట్. నేను మీతో అలా చేసి, ఇంకొక వ్యక్తితో అలా చేసి, ఇంకొక వ్యక్తితో అలా చేసి, 100 మందితో అలా చేశాను అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాడు 1000 మందికి చెప్తారు. కాదండి. ఇప్పుడు కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే, నేను 100 మందితో ఇన్ఆథెంటిక్ గా ఉండటం ఎలా అని ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా ఇన్ఆథెంటిసిటీలో ఎక్స్పర్ట్ అయిపోతాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. నేను రోజు చేసే ప్రాక్టీస్ ఎలా చేస్తున్నానో, ఏ వ్యక్తిగా ఉండే ప్రాక్టీస్ చేస్తానో నేను అదే వ్యక్తిగా మారిపోతాను. ఇంకా వెరీ సింపుల్. నేను నా బాడీలో నుంచి, నా ఎనర్జీలో నుంచి ఇన్ఆథెంటిసిటీయే వస్తున్నప్పుడు నేనెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానండి? థ్యాంక్ యూ.